శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని అమరవీరుల స్తూపానికి తెలంగాణ తల్లికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ దీక్ష ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేసిన మహాయుద్ధమని ఈ సందర్భంగా మాజీ మంత్రి అన్నారు. భావితరాలకు స్ఫూర్తి అందించడమే దీక్షా దివాస్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గడ్డు యాదవ్, అశోక్, ఈ తరంతో పాటు భావితరాలకు కూడా ఈ స్ఫూర్తిని అందించాలనేటువంటి సదుద్దేశంతోనే ప్రతి సంవత్సరం మనం ఈ దీక్షా దివస్ ను జరుపుకుంటాం. దీక్ష జరుగుతున్నటువంటి ఆ ఉద్విగ్నభరితమైనటువంటి పరిస్థితులలో, ఆవేశపూరితమైనటువంటి పరిస్థితులలో, ఆ బాగా తప్తమైనటువంటి హృదయాలతోన తెలంగాణలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు, అప్పటిదాకా కదలని వాళ్ళు, అప్పటిదాకా ఏ తెలంగాణ అనన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా మిగిలి ఉంటే పలు కారణాల చేత అటువంటి వాళ్ళందరినీ కూడా కదిలించినటువంటిది కేసీఆర్ దీక్ష. ఇక తెలిసినోడు, తెలియనోడు, అవగాహన ఉన్నోడు, లేనోడు పలు విధాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ నోటికి మొక్కాలి, వాళ్ళ పరిజ్ఞానానికి మొక్కాలి. ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడడం వాళ్ళ గురించి. దక్షిణ భారతదేశంలో ఒక్కొక్క పార్టీ 4 సార్లు 5 సార్లు అధికారం చేసింది, కానీ వరుసగా అవకాశం ఇవ్వలే ప్రజలు. 2 సార్లు ఇస్తే బ్రేక్ ఇచ్చింది ఎవరికైనా. తప్పకుండా ప్రజాస్వామ్యంలో ప్రజల ఇష్టం. ఓసారి ఎందుకు నచ్చుతుందో ప్రజలకు, ఓసారి ఎందుకు నచ్చదో మనం చెప్పలేము. లేదు మొత్తం నాకే ఉంది, ఒక జూబ్లీస్ గెలవని మొత్తం ఆయనకనే ఉందంటే మీరు ఉండండి, అదే ప్రేమలో ఉండండి. రేపు వచ్చేటువంటి సాధారణ ఎన్నికలలో మీరు పోతా పట్టనాడే మీరు ఏమైతే కానీ మాకేం తొందర ఏం లేదు. ఒక రాష్ట్రం కావాలని పరితపించి 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన అందించినటువంటి మాకు గెలుపోవటం పెద్ద లెక్కగా. ఇవాళ సన్నాసిగాలంతా మాట్లాడతారు. ఓడిపోగానే ఏందో భూమి బద్దలైపోయినట్లు, గెలవంగానే ఏదో ఆకాశానికి ఎగిరినట్లు. ఇచ్చినటువంటి ప్రధాన హామీలు నెరవేర్తలేవు. వీటిని ప్రశ్నిస్తే ఎదుటిపాటి వాళ్ళను వ్యక్తిగతంగా దూషించడము, తూలునాడమో చేస్తున్నారు. పిల్లలను కొంతమంది చేరదీసి వాళ్ళకి 2,000, 3,000, 5,000 ఇచ్చి వాళ్ళ పేదరికాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళతోన ఇష్టారాజ్యం అనేటువంటి వ్యక్తిగత దూషణతో పోస్టులు పెట్టిస్తారు సోషల్ మీడియాలో. అటువంటివి మీరు కొన్ని లక్షలు పెట్టించుకోండి, విధవల్లారా, వెంటగా కూడా మీకు లేరు.